నిన్న హైకోర్టు పంచాయతీ ఎలక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే 3 నెలల లోపల ఎలక్షన్లు నిర్వహించాల్సిందే అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది. అంటే ఇంకా మన తెలంగాణలో తొందరలోనే ఎలక్షన్ల పండగ రాబోతుంది. కానీ ఈ ఎలక్షన్లు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనకు, ఏడాదిన్నర పాలనకు పరీక్ష అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే మామూలుగా 6 నెలల్లో ఏడాది అయితే 6 నెలలు అయితే వేరు, కానీ ఏడాదిన్నర అయింది కాబట్టి ఇది వాళ్ళ పాలన మీద, కాంగ్రెస్ పాలన మీద రెఫరెండంగా మనం భావించవచ్చు. అయితే ఈ మధ్య నేను కొన్ని ఊర్లు తిరిగినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని దించాలి అనే అంతటువంటి వ్యతిరేకత కనిపించలేదు. కొంత వ్యతిరేకత ఉంది కొన్ని సెక్షన్లలో. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. కానీ రైతుల్లో సెక్షన్లో, రైతుల్లో, మిగతా మధ్యతరగతిలో, వీళ్ళల్లో పెద్దగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత కనిపిస్తలేదు. పర్టికులర్గా ఇప్పుడు ఎలక్షన్లు పల్లెల్లో జరుగుతాయి కాబట్టి అంతగా బీజేపీ ప్రభావం కూడా ఉండదు. ఎందుకంటే బీజేపీ టౌన్లల్లో, సిటీస్లలోనే ఎక్కువగా విస్తరించి ఉంది. ఇక రెండో ప్లేసు బీఆర్ఎస్కు ఖచ్చితంగా కొంత పిచ్చింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ని దించాలనేటువంటి ఆలోచనలో ప్రజలు లేరు కాబట్టి బీఆర్ఎస్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతారనేది కూడా కనిపించడం లేదు. సో దీనిలో ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారంగా అయితే కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినలేదని నాకు అనిపిస్తుంది. చూడాలా ఎలక్షన్ల రిజల్ట్స్ తర్వాత. నా గెస్ అయితే, నా అంచనా ప్రకారంగా కాంగ్రెస్కు 45% వరకు పంచాయతీలు రావచ్చు. బీఆర్ఎస్కు 30% వరకు కూడా పంచాయతీలు రావచ్చు. బీజేపీకి మాత్రము నా అంచనా ప్రకారంగా 15-20% వరకు పంచాయతీలు గెలుచుకునే ఆస్కారం కనిపిస్తుంది. కాకపోతే మిగతా వాళ్ళు, ఇతరులు కూడా ఇండిపెండెన్స్ కూడా భారీగానే గెలుచుకునే ఛాన్సెస్ 5% వరకు ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను. సో ఇప్పుడు నా అంచనా ఇది. మీరు చూడండి, తర్వాత రిజల్ట్స్ తర్వాత ఎట్లుంటుందో తర్వాత నేను మీకు డిస్కస్ చేస్తాను. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.